ఒంగోలులో జేఎంబీ చర్చి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కొన్నాళ్లుగా ఇద్దరు పాస్టర్స్ మధ్య వివాదం ఉంటే రెండు వర్గాల పోరుకు దారితీస్తుంది. అయితే రోజు ఆరాధన జరిపేందుకు వీల్లేదని చర్చి వద్ద పాస్టర్ అగస్టిన్ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో మరో పాస్టర్ వర్గీయులు అడ్డుకోవడంతో హైటెన్షన్ తలెత్తింది. ఆందోళనపై సమాచారంతో పోలీసులు ఘటనాస్థలం చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి కోర్టులు మా ఉన్నతాధికారులు కూడా చెప్పింది ఏమిటి అంటే ఏమి చెప్పడం మా ఉన్నతాధికారులు కూడా చెప్పింది ఏమిటి అంటే ఉన్నతాధికారులు కూడా చెప్పింది దేవుడి పేరు చెప్పి గొడవ పడ్డాయి. శాంతం దేవుడు చెప్పి ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతల శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం పోలీసు వారు ఎంటర్ అయ్యి ఇద్దరికి ఇరు వర్గాలకి నచ్చజెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఆరాధన అనేది కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అసలు ఇలా సమస్యకు సంబంధించి చూస్తే జేఎంబీ చర్చి అనేది గత 100 సంవత్సరాలకు ముందు నుండి ఇక్కడ ఒంగోలు నడి బొడ్డులో ఉండటం జరిగింది. ఈ చర్చికి సంబంధించి గత 30 సంవత్సరాల నుండి అగస్టిన్ పాస్టర్ అని ఆయన దానికి కాపరిగా ఉన్నారు. అలాంటి కాపరిగా ఉండి అతనికి అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఆ కాపరిగా ఆ సమస్యకు సంబంధించిన వాళ్ళే ఆయన్ని తొలగించడం జరిగింది. తదుపరి అనేక మంది కాపర్లుగా వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇక్కడ జాన్ కెనడీ అని అతను ఈ సంస్థకి అంటే జేఎంబీ చర్చికి కాపరిగా ఉండటం జరుగుతుంది. ఆయన కొనసాగుతున్నారు. గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ వివాదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం కూడా జరిగిన నేపథ్యంలో ఇది న్యాయస్థానాన్ని వరకు వెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించి అగస్టిన్ పాస్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయనకి ఈ నెల 20వ తేదీన ఆయనకి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ రోజు ఆదివారం కావటం ఈ చర్చిలో జేఎంబీ చర్చిలో ఆరాధనగా కొనసాగనున్న తరుణంలో ఇరు వర్గాలు అక్కడికి రావటం కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఇరు వర్గాలు అక్కడ ఘర్షణ వాతావరణం జరిగి ఉద్రిక్తతకి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో పోలీసు వారు ఎంటర్ అయ్యి అలాగే ఒంగోలు డిఎస్పీ శ్రీనివాస్ కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి ఇరు వర్గాలతో చర్చించి ఈ రోజు ఆరాధన అనేది కొనసాగించండి, తర్వాత ఈవినింగ్ కానీ రేపు కానీ మీ సమస్యను పరిష్కరిస్తామనే విధంగా ఇరు వర్గాలకి హామీ ఇవ్వడంతో ఈ అంతటితో వీళ్ళు ఆందోళన అనేది విరమించుకొని అగస్టిన్ పాస్టర్ అతను వెళ్ళిపోవడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. శాంతం దేవుడు చెప్పి